జననాయకన్కు లైన్ క్లియర్. సీఎం విజయ్ చివరి సినిమా రిలీజ్ ఎప్పుడంటే విజయ్స్ జననాయకన్ మూవీ విజయ్ నటించిన చివరి చిత్రం జననాయకన్ సెన్సార్ ప్రక్రియ పూర్తయిందనే వార్తలు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ అంశాల కారణంగా ఆలస్యమైన ఈ సినిమాకు త్వరలోనే సెన్సార్ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఏ సర్టిఫికెట్తో విడుదలకు సిద్ధమవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం లేదా సెన్సార్ బోర్డు నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కోలీవుడ్ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ముందు ఆయన నటించిన సినిమా జననాయకన్ ఇదే ఆయన కెరియర్లోని ఆఖరి సినిమా అని ప్రకటించారు. ఈ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సార్ ఇబ్బందుల కారణంగా ఈ సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్కు లైన్ క్లియర్ అవుతున్నట్లు తెలుస్తుంది. విజయ్ హీరోగా వినోద్ దర్శకత్వంలో జననాయకన్ మూవీ తెరకెక్కింది. తెలుగులో జననాయకుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. 2026 సంక్రాంతికి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు డేట్ కూడా ఇచ్చారు. గతేడాది డిసెంబర్లో మేకర్స్ ఈ సినిమాను సెన్సార్ బోర్డుకు పంపించారు. అయితే మూవీలో కొన్ని వివాదాస్పద రాజకీయ అంశాలు, సంభాషణలు ఉన్నాయనే కారణాలతో సెన్సార్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో జననాయకన్ విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత కోర్టు కేసులు, తదనంతర పరిణామాలతో ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకుండా పోయింది. దాదాపు 7 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సెన్సార్ సమస్యలు పరిష్కారం అయ్యాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జననాయకన్ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ వారు ఏ సర్టిఫికేట్ జారీ చేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఈ జూలైలోనే సినిమా థియేటర్లలో విడుదల కానుందని పేర్కొన్నారు. మరోవైపు సీఎం విజయ్ సినిమాకి త్వరలోనే క్లియరెన్స్ సర్టిఫికెట్ రాబోతుందని, ఏ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉందని మరికొందరు పోస్టులు చేస్తున్నారు. వీటిల్లో ఏది నిజమో తెలియదు కానీ జననాయకన్ సెన్సార్ ప్రక్రియ జరుగుతోందనే మాట సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది.